సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3-4 వచనాలు. ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది. వాక్యం అంటే మాట ప్రియులారా. వాక్యం అనగా ఇంగ్లీష్లో వర్డ్ అన్నాడు. వర్డ్ అనగా మాట. దేవుని యొక్క మాట నమ్మకమైనదని రాత్రి చెప్పుకున్నాం మనం. నమ్మకం కాందేంటి అంటే మనుషుల మాటలే. బైబిల్ ఏముందంటే, ఏ సహోదరుని నమ్మదగిన వాడు కాదు అనుకుంటుని అన్నాడు బైబిల్లో. ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాదు. ఇప్పుడు ఒక్కడన్నా ఉంటే చూపించాలి, ఎవరూ లేరు. నమ్మదగిన వారు ఒక్కరు కూడా లేరు బైబిల్లో చెప్తా ఉంది. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ చెప్తా ఉంది. నమ్మదగిన మనుషుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. బండ సందులలో నిలబడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని నేను చూస్తే ఎవరూ లేరన్నాడు. ప్రియులరా, ప్రపంచంలో ఉన్న కోటాను మంది మానవులు, అందులో ఒక్కడు కూడా నిజం చెప్పేవాడు లేడు అని బైబిల్ సెలవిస్తా. అందరూ అబద్ధాలు ఆడేవాళ్లే, నిజం పలుకువాడు ఒక్కడూ లేడు. అది సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, అక్కజెండ్ల మధ్యలో కావచ్చు, నిజం చెప్పేవాడు ఒక్కడు కూడా లేరు. 10 మాటలు మాట్లాడితే 9 మాటలకు అబద్ధమే, ఒక్కటి కూడా నిజం లేదు. అంత ట్విస్టింగ్లే, మెలికిలిగా. ఒక 10 నిమిషాలు ఒక వ్యక్తితో మాట్లాడటం ప్రారంభిస్తే వీడు వాడిని నమ్మడు, వాడు వీడిని నమ్మడు. వీడు చెప్తూ ఉంటాడు, వాడు చెప్తూ ఉంటాడు. వీడు వినేది వింటూ ఉంటాడు, వాడు వినేది వింటూ ఉంటాడు. ఇద్దరు ఎవరిని ఒక్కళ్ళు కూడా నమ్ముకోరు. ఒకరినొకరు ఎవరు నమ్ముకోరు. అసలు నమ్మేవాడు లేడు అసలు ప్రపంచంలో. ఎవరు నమ్మాలి మరి ఇప్పుడు మనం? కదా, వెతకాలి మనం. నమ్మకంగా దొరికేవాళ్ళని ఎవరినన్నా వెతకాలి ఇప్పుడు మనం. ఎవరో ఒకళ్ళు నమ్మకస్తులు కావాలిగా. చెప్పండి, ఎవరో ఒకళ్ళు నమ్మకస్తులు కావాలిగా. ఎవరున్నారు మరి? మేము ఎవరిని నమ్మలేకపోతున్నామండి అంటారు కొంతమంది. ఒక్కళ్ళు కూడా నమ్మలేకపోతున్నామండి. ఫలానా వాడిని నమ్మాను, నిలువున ముంచేసాడండి కదా. మోసపోతున్నారు మనుషులు, మోసపోతున్నారు. నమ్మకస్తులు లేక ఎవరినో ఒకళ్ళు నమ్మేసి, ఎవరినో ఒకళ్ళు నమ్మాలి కదా. ఉన్నవాళ్ళలోనే కొంచెం మంచివాడిని చూసుకోవాలి. ప్రియులరా, నమ్మకస్తులు ఎవరు లేరు ప్రపంచంలో. బైబిల్ ప్రకారం అందరూ, ఒక్కళ్ళు కూడా నమ్మకస్తులు లేరు. ఎవరినన్నా వెతుకుదామంటే ఎవరిని నమ్మి మన సమస్యను చెప్పుకోవాలి? ఎవరు నమ్మకంగా కడుపులో దాచుకుంటారు మన బాధలు చెప్తే? కనుక ఈ మధ్యకాలంలో ఎవరు వారి బాధలు చెప్పుకోవటానికి ఇష్టపడలా. నా మట్టుకు నేను నా బాధలు ఎవరికి చెప్పను. బోళ్ళని బాధలు ఉన్నాయి నాకు. లేవమ్మా? అమ్మో, కడుపు తెరిస్తే అవుట్. ఎన్ని బాధలు ఉన్నాయో నేను ఎవరికి చెప్పను. ఎవరికి చెప్పినా ఇబ్బందే. ఎవరిని నమ్మాలి నేను ఇప్పుడు? చెప్పమ్మా, ఎవరిని నమ్మి చెప్పను నేను? ఒకవేళ మీలో కొంతమందికి నమ్మకస్తులు ఉంటే ఉండొచ్చు, నాకు ఎవరూ లేరు, ఖచ్చితంగా లేరు.
100% నేను ఎవరికన్నా చెప్పగలిగిన నమ్మకస్తులు ఈ సమాజంలో నాకు ఎవరు ప్రపంచంలో లేరు. చెప్పాలి, కొన్ని కఠినంగానే ఉంటాయి మాటలు, కఠినంగా ఉండవు. అమ్మో ఏంటి వాక్యం, ఇదేంటండి బాబు ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఈయన. చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు నమ్ముతారో మీరు? ప్రతివాని హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిలో ఎక్సెప్షన్ లేదు. దర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఇన్ ద బైబిల్. ప్రతి వాని హృదయము, నీవు ఎదురుగా మాట్లాడుతున్న వాడి హృదయమును నీవు గమనించలేవు. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? నేను బైబిల్ మాటలే చెప్తానమ్మా, బయట మాటలు చెప్పట్లే నేను. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు చెప్పండి? నీ ఎదురుగా ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే హృదయం విప్పి, అతను హృదయం విప్పి మాట్లాడుతాడు అనుకుంటున్నావా? నెవర్. అలాగని బైబిల్ అందరిని అనుమానపడమని చెప్పడం లేదు ప్రియులారా. పాస్టర్ గారు అందరిని అనుమానపడమంటున్నాడు, మరి ఎవరు నమ్మాలి? అది కాదు బైబిల్ వాక్యం, అది కాదు నా ఉద్దేశం. బైబిల్ ఉద్దేశం అది కాదు. నమ్మాలి, మనుషుల్ని ఆదరించాలి, దగ్గరకు తీయాలి. కానీ ఏ మనిషి మీద నీవు ఆధారపడటం నేర్చుకోవద్దు. కారణం ఏంటంటే ఎవరూ నమ్మదగిన వారు లేరు. ఒకవేళ నమ్మితే ఖచ్చితంగా నిన్ను నట్టేట ముంచేస్తాడు ఆ వ్యక్తి. చూడు, ఎవరన్నా నమ్ము చూడు. మా ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, పలానా మోసం జరిగిందండి అంటే, బలేవుడివయ్యా, ఆ మోసం చేసిన వ్యక్తిని నీవు బలంగా నమ్మేవన్నమాట అనేవాడు. ఎవరు మోసం చేసేది? నీవు ఎప్పుడైతే బలంగా ఒక మనిషిని నమ్ముతున్నావో వాడే నిన్ను మోసం చేసేది. ప్రియులరా, నిత్య సత్యాలు ఇవి, నువ్వు కాదనలేని సత్యాలు. నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతున్నావో 10 ఏళ్ల నుంచి, ఒకరోజు ఆడే నిన్ను మోసం చేస్తాడు. ఒక టైంలో గళ్ళు అంటావు, ఏంటి ఇతను మోసం చేశాడు? అవును, అతనే చేస్తాడు. ఎందుకని? నువ్వు వాడిని నమ్మావు. ఎవరిని నమ్మకూడదో, ఎవరి మీద ఆనుకొనకూడదో ఆ వ్యక్తి మీద ఆనుకున్నప్పుడు వాడు తప్పకుండా మోసం చేస్తాడు. నీ ఎవరిని మీద ఆనుకున్నావు అన్నాడు ఇశ్రాయేలీయులతో. ఐగుప్తులో ఉన్న ఫరో రాజు మీద ఆనుకున్నావా నీవు? ఆయన మోసం చేస్తాడు. రెల్లు లాంటి ఫరోనా నీవు నమ్ముకున్నది లేదు. ఫరో నమ్ముకున్నవాడు మోసపోయాడు. ఈరోజు వాక్యం మరి ఎవరు నమ్మాలి అని ఆలోచిస్తే నాకు ఒక్కళ్ళే కనపడుతున్నాడు, ఆయన నా ప్రభువే కనపడుతున్నాడు. చప్పట్లు కొట్టాడు. ఇంతకు మించి నాకు ఎవరు కనపడలేదమ్మా. మీకు కనబడితే ఒక 6 నెలలు టైం ఇస్తా, పేరు రాసుకురండి. అన్నయ్య, మీ వాక్యం తప్పు, మీరు మైక్ చేతిలో ఉందో కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. మాకు మాత్రం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పేరు రాసుకురండి. రేపు వచ్చేటప్పుడు ఈ వ్యక్తిని పూర్తిగా నమ్ముతాను అని ఆ పేరు రాసుకురండి, నేను చాలా సంతోషిస్తా. వీళ్ళ నాకు ఎవరు దొరకలేదు. చివరకు తిరిగి రోడ్లమ్మటే తిరిగి, డిపార్ట్మెంట్లమ్మటే తిరిగి, మనుషులమ్మటే తిరిగి, ఆడిని నమ్మిని ఈడిని నమ్మి ఎవరు నమ్మాలి చెప్పండి? ఎవరు నమ్మాలి? ప్రియులరా, 33వ కీర్తన 4వ వచనము, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆయన ఒక్కడే యథార్థమైన వాడు. ఆయన వాక్యము, ఆయన మాట నమ్మదగినది. రాత్రి అది కూడా ప్రూవ్ చేసి చూసాం మనం. ఆయన అబద్ధమాడుటకు ఆయన మనుషుడు కాదు. కానీ ప్రియులరా, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మనుషులు అబద్ధం ఆడతారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఒక మనిషి 10 మాటలు మాట్లాడితే 9 మాటలు అబద్ధమే ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కొంచెం కఠినమైన మాటలు వినండి.
ఒక మనుషుడు 10 మాటలు మాట్లాడితే 10లో 9 అబద్ధమే ఉంటాయి. కానీ దేవుని గురించి మాట్లాడుతుంటాడు, ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, మానవుడు కాదు. ఆయన మాటలన్నీ నిజమైనవే. ఏది అందులో ఒక పొల్లైనను ఒక సున్నైన తప్పటానికి వెళ్ళే. ఎంత పవిత్రమైన మాటలు దేవుని మాటలు, ఎంత నిజమైన మాటలు, స్వచ్ఛమైన మాటలు. ఏమన్నాడు? 7 మారులు కరగబోసిన మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన మాటలు. దానిలో తప్పు పట్టలేం అసలు దేవుని మాటలు. కాకపోతే మనుషుల మాటలకి దేవుని మాటలకి తేడా ఏమిటి చెప్పండి ఒకసారి నాకు. మనుషుల మాటలకి దేవుని మాటలకి తేడా ఏంటమ్మా? ఆ చివర చెప్పమ్మా. మనుషుల మాటలకి దేవుని మాటలకి తేడా ఏంటి? మనుషుల మాటలేమో రంగురంగులుగా ఉంటాయి, వినసొంపుగా చక్క రంగులేసినట్టుగా ఉంటాయమ్మా మానవుడు చెప్పే మాటలు. అబ్బా ఇట్టే బైబిల్ ఉంది, రాత్రి చెప్పాను. అవి అబద్ధపు మాటలు ఎట్లా ఉంటాయి తెలిసినా? ఇచ్చకప్పు మాటలు అన్నాడు. ఇచ్చకప్పు మాటలు కడుపు లోపలికి దిగిపోతాయి అంట. అవి బాగా వింటాం మనం. ఏది అబద్ధమో అది లోపలికి వెళ్ళిపోద్ది. కానీ దేవుని మాటలు రంగులుగా కనపడవు మనకి, అందుకని వాటిని నమ్మలేం మనం. మనుషులు మాట్లాడే ఇచ్చకపు మాటలు రంగులుగా వినసొంపుగా కనబడవచ్చును, కానీ అవి కడుపు లోపలికి వెళ్ళిపోయి కొద్ది కాలంలోనే అవి ఫెయిల్ అయిపోతాయి ప్రియులారా. దానివల్ల మనుషులు బాధపడతారు. కానీ దేవుని మాటలు వినమంటే అంటారు ఎవరన్నా? ఎవరో వినరు. హరికథలు లాంటివి, జోకులు కదా, రకరకాల కల్పన కథలు, కల్పించి చెప్పే పనికి మళ్ళీ కథలు అల్లి మాట్లాడే మాటలు చూడండి. చెవులన్నీ కొంతమంది చెవుల్లోనే పెట్టుకుంటారు. ఈ సెల్ ఫోన్లు కదా, ఏంటది, ఇయర్ బడ్స్ అని చెవుల్లోనే పనికి మళ్ళీ చూపులు. దేవుని మందిరానికి వస్తే శ్రేష్టమైన దేవుని వాక్యం దొరుకుద్దని, ఆ మాటలు నేను బ్రతికిస్తాయని, ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికించిందనే మాట జ్ఞాపకం చేసుకోలేక ఆ పనికి వాళ్ళ టీవీలు చూడటానికి అలవాటు పడిపోయి ఎంతమంది ఆదివారం దేవుని మందిరాన్ని మానేస్తున్నారో తెలుసు నాకు. ఎంతమంది ఆదివారం దేవుని వాక్యాన్ని ఎగ్గొట్టి ఆ టీవీలకు అతుక్కుపోయి, కుర్రాళ్ళ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా. ఎవరు అతీతులు దీనికి? ముసలాళ్ళు కూడా అతీతులు కాదు. ఆ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆ లస్ట్ని పోగు చేసుకోవటానికి ఆ స్క్రీన్ మీద ఉన్న లస్ట్, మురికి, ఆ తెర మీద ఉన్న మురికి, అది నాకటానికి అలవాటు పడిపోయారు మనుషులు. వాట్ ఏ పిటిబుల్ థింగ్. దేవుని వాక్యము అది మనుషులను బ్రతికించే మాట అని తెలియక ప్రియులారా ఏమన్నాడు తెలిసిన? యెహోవా వాక్యము యథార్థమైనది, దానిలో ఏ లోపము లేనటువంటి మాట దేవుని మాట ఒకటే. దాన్ని ఒక్కటే మనం నమ్మగలం ప్రియులారా ప్రపంచంలో. ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఎంతైనా అంటే ఎంతైనా నమ్మొచ్చు ఆయన మాటలు. మనుషుల మాటలు ఎంతైనా అబద్ధం ఎట్లా ఉంటుందో, ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగినవాడు. మరి ఇలాంటి మాటలు వినటానికి ఎంత వేగిరపడి రావాలి మనం ప్రభు సన్నిధి ప్రియులారా. జీవితాలు బాగుపడే మాటలు కదా ఇవి. అవి అక్కర్లేదా మనకి? చెప్పండి. రంగురంగులు మాటలు కావాలి, కానీ జీవితాలను కట్టబడి కుటుంబాలను కట్టబడే మాటలు ఇక్కడ దొరుకుతూ ఉంటే ఎందుకు రావట్లేదు మనుషుడు అంటే ఇందులో ఆకర్షణ లేదనుకుంటున్నావు నీవు. ఇప్పుడైనా రేపైనా ఒక నెల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా నీ జీవితాన్ని కట్టేది ఈ మాటలే. మనుషుల మాటలు ఏమి కట్టలేవు నీ జీవితాలను ప్రియులే. అందుకే అంటాడు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తు ప్రభు గురించి వినండి అయ్యా. దానిలో విశ్వాసం వస్తుంది. నీవెంత వాక్యం వింటావో అంత విశ్వాసం పెరుగుద్ది. నీవెంత మనుషుల మాటలు వింటావో అంత విశ్వాసంలో బలహీనమైపోయి మనుషుల మీద ఆనుకునే ఆ దుస్థితికి వెళ్ళిపోతావు. ఒక రోజున పడిపోతావు.
ఎవరి మీద అనుకోవద్దు దయచేసి ప్రియులారా, ఎవరి మీద అనుకోవద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట దేవుని గురించిన మాటలు వినాలి అని బైబిలు చాలా తేటగా బయలుపరుస్తుంది ప్రియులారా. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథంలోకి వాళ్ళు ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. బైబిల్స్ ఉన్నవారు తప్పకుండా 16వ వచనము ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయి మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. విశ్వసించువాడు కలవరపడ్డు, వాడు నిబ్బరంగా ఉంటాడు. ఎవరైతే దేవుని మాట యందు విశ్వాసం ఉంచారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండును అన్నాడు. విశ్వాసం మీద ఆధారపడేవాడు సియోను కొండ వలె కదలకుండా స్థిరముగా ఉంటాడు. అటు గాలి వానకు కదలడు ప్రియులారా. కొంతమంది ఊరికే కదిలిపోతున్నారు క్రైస్తవులు. నేను చాలా కాలం కదిలిపోయాను, విశ్వాసం చాలక. నీవు ఎవరినైతే నమ్ముతున్నావో వారి యందు విశ్వాసం ఉంచు, కదలకుండా చేస్తాడు దేవుడు నేను. నిత్యము నిల్చు సియోను కొండవలే, దృఢంగా బలమైన పునాది మీద కట్టబడి ఇల్లు వలె. ప్రభువా, నేను నిన్నే నమ్ముకుంటున్నానయ్యా, నీ మీద ఆశ పెట్టుకున్నాను ప్రభువా, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నా భారము నీ మీద మోపుతున్నానయ్యా. మన భారములు మోసే దేవుడు మనకుండగా నీ ఎవరి మీద ఆధారపడి నీవెందుకు సిగ్గుపడుతున్నావు? మధ్యలో మనుషుల మీద ఆధారపడేవాడు తప్పకుండా ఒకరోజు సిగ్గుపడతాడు సహోదరుడా. బైబిల్ బోధిస్తున్న సత్యం అది. నీ ఎవరి మీద ఆధారపడుతున్నావో ఈ రోజు నుంచి నీవు విరమించుకో ఆ ప్రయత్నాన్ని. నేను ఎవరి మీద ఆధారపడిన ప్రభువా, ఎవరిని నమ్మను, నేను ఎవరిని నమ్మను. నమ్మదగిన వాడు ఒక్కడే నాకున్నాడు, ఆయనే మా క్రీస్తు ప్రభు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచి ప్రియులరా, ఆయనందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. బైబిల్లో ఎంతోమందిని మనం ఉదాహరణగా తీసుకుంటాం. ఎన్నో క్యారెక్టర్లు తెలుసు బైబిల్లో మనకి. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులరా, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. మన కుటుంబాల్లో ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్నారు మనాళ్ళు. ఎప్పుడైనా దేవుని నమ్ముకుని మీకు సిగ్గుపడ్డామని చెప్పగలిగారా ఎవరన్నా? ఎవరో చెప్పలేరు ప్రియులరా. మా కుటుంబాలు ప్రభువు నమ్ముకునేయండి. ఒకప్పుడు మేమంతా విగ్రహారాధికులమయ్యా, దేవుడు అంటే ఎవరో తెలియదు, బైబిల్ మాకు తెలియదు, దేవుని మందిరంకి రావటం మాకు తెలియదు. ఒకప్పుడు ఎందుకో ఎవరో చెప్పిన దాని మీదట దేవుని వాక్యమును దేవుని నమ్ముకున్నాం ప్రభు. అయ్యా, మేమెన్నడూ సిగ్గుపడలేదు. దేవుడు మా కుటుంబాలు ఆశీర్వదించాడు. ఎంతమంది చెప్తున్నారు సాక్ష్యాలు ప్రియులారా? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. వృద్ధాప్యములో కుమారుని ఇస్తానని ప్రభువు చెబితే ఆ వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నమ్మకంగా కదలకుండా స్థిరముగా దేవుణ్ణి నమ్మి వారు కలవరపడకుండా ఉన్నారు. ముసలోళ్ళు ఇద్దరు 100 సంవత్సరాల వయసులో ప్రియులు, 90 సంవత్సరాల వయసు శారమ్మ గారికి, 100 సంవత్సరాలు అబ్రహాము గారికి. ప్రియులారా చూడండి, నమ్మకం లేని స్థితిలో వారు దేవుణ్ణి నమ్మారు. మామూలుగా నమ్మటం వేరు. మీకు పిల్లడు పుడతాడంటే నమ్ముతారా వాళ్ళు 90 ఏళ్ళ వయసులో, 100 ఏళ్ళ వయసులో? ప్రియులారా, దేవుణ్ణి దూషించి, మనమైతే దేవుణ్ణి దూషించేవాళ్ళం. ఏంటి నా అబద్ధం చెబుతాడు మాకు? దేవుని మాటలు కొన్నిసార్లు అబద్ధంగా కనబడవచ్చును, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరి తీరుతాయి ప్రియులారా. అబ్రహాం జీవితంలో ఏం చేసి తెలిసినా తొందరపడకుండా ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూశారు ఆ దంపతులు ఇద్దరు కదా. ఆ నవయవన దంపతులేం కాదు, కర్రబట్టుకు నడుస్తా ఊగిపోతూ ఉండే ఆ వృద్ధ దంపతులు దేవుడు మాట మీద నమ్మకం ఉంచారు.
ఎవరు చెప్పింది ఈ మాట? దేవుడు చెప్పాడు. మనుషులు చెప్తే నమ్మను. దేవుడు చెప్పాడు కాబట్టి అది కనుచూపు మేరలో మనకి అది అవుద్దనే నమ్మకం లేకపోయినా గుడ్డిగా దేవుడిని నమ్మేశారు ఇద్దరు. ఒక రోజున చక్కని పిల్లాడు ఇస్సాకుని అందించారు. ఆ ఇస్సాకు ద్వారా ప్రపంచానికి దేవుణ్ణి అందించారు ప్రియులారా. వాడు వృద్ధులైనటువంటి దంపతులు ఎలాగ నమ్మారో తెలిసిన? విశ్వాసం ఉన్నవాడు దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అదే విశ్వాసం అంటే. సాయంత్రానికి అయిపోవాలని కుదరదు. ఎలా ఉండాలి? విశ్వాసం అనేది దేవుని సమయం కొరకు కనిపెట్టుతూ ఉంటుంది. అదే విశ్వాసం అంటే. నీలో ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, దేవుని కొరకు నువ్వు కనిపెడతావు. ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచు. నేను ప్రతిరోజు అదే ప్రార్థన చేసుకుంటాం. సేవకురాలు నేను మా ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, ప్రభువా ఈరోజు మా విశ్వాసమును బలపరచు. ఎక్కడైనా విశ్వాసములో తొలగిపోతామేమో నీ మాట నమ్మకుండా. దేవుని మాటలు ఒకసారి నమ్మాలనిపించదు. ఎందుకని? కనుసూపు మేరలు అయినట్టు కనబడవు. శూన్యములో నుంచి ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది అనుకోవటమే విశ్వాసం అంటే. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు విశ్వాసం అంటే. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, చెప్పండి దేవుని వాక్యము, విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అదే విశ్వాసం అంటే. కళ్ళ ముందు కనపడదు, అదే విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎంతమంది దేవుడు బిడ్డలను ఇచ్చాడు? కంటికి కనబడిన పరిస్థితుల్లో. డాక్టర్లు ఇక మీకు బిడ్డలు పుట్టరు అని సర్టిఫై చేసినటువంటి దంపతులకు దేవుడు బిడ్డలు అనుగ్రహించాడు. ఆశ్చర్యం. అదే దేవుని కార్యములు, ఆశ్చర్యాలు ప్రియులారా. అబ్రహాము దేవుని నమ్మాడు. మనుషులు నమ్మలేదు. అతను దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. శారమ్మ గారు మనుషులు నమ్మలేదు, దేవుణ్ణి నమ్మింది. అది వారి జీవితములకు నీతిగా ఎంచబడింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. విశ్వసిస్తున్నావా దేవుని మాటలను? మనుషుల మాటలు వింటున్నావా? చాలామంది బంధువులు రకరకాల పోస్కోలు కబుర్లు చెప్తారు. ఏం కబుర్లు అయ్యి చెప్పు? ఏం కబుర్లు అయ్యి? పోస్కోలు కబుర్లు. అన్ని పోస్కోలు కబుర్లే. కొంతమంది రకరకాల విన్యాసాలు, ట్విస్టింగ్లు. అది ఇటు అది అటు మార్చి చెప్పే మనుషులు కొంతమంది వినసొంపుగా. ఇది నమ్మకపోతే మరోడు చెప్తారు, అది నమ్మకపోతే మరోడు చెప్తారు. మొత్తం మీద నేను నమ్మించి నెట్టేట ముంచేస్తారు అంతే. ఎవరు నమ్ముతున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో? ప్రభువా నీ మీద నాకు అచంచలమైన విశ్వాసం దయచేయి. ఒక తండ్రి ప్రభువుని అడిగాడు, ప్రభువా నా బిడ్డను స్వస్థపరచయ్యా, విశ్వాసం ఉంచవయ్యా అన్నాడు. ప్రభు నాకు విశ్వాసం చాలటలేదయ్యా, విశ్వాసము సరిపోయేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయి ప్రభువా అని అడిగాడు. ప్రియులరా, విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నా విశ్వాసము చాలటం లేదు, నిన్ను నేను నమ్మలేకపోతున్నాను, మనుషుల మాటలు నమ్మినట్టుగా దేవుని మాటలు నమ్మలేకపోతున్నాను, కాబట్టి నా జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాను. కొంతమంది ఎన్ని వాక్యాలన్నా వినండి, ఎంత మొత్తుకుని బోధించనివ్వండి, దేవుని మాట ఒక్కటి కూడా నమ్మరు. గంట ప్రసంగం చేస్తే ఈ గంట ప్రసంగంలో ఎన్ని మాటలు నమ్ముతున్నారో తెలిసిన? ఒక్క మాట నమ్మితే చాలు, అద్భుతం జరుగుద్ది నీ జీవితంలో. కానీ ఒక్క మాటే నమ్మవు. ఎందుకని? వినసొంపుగా ఉండదు. ఇవి బయటికి వెళ్ళి చూడండి, ఎన్ని వినసొంపైన మాటలు వింటారో అవి నమ్మి కుటుంబాలు పాడు చేసుకుంటున్నావు. రండి ఇప్పటికైనా ప్రభు సన్నిధికి. ఆయన మాటలు నమ్మదగినవి ప్రియులారా. ఎంత నమ్మదగినవి తెలిసిన? నోవహు ఒకరోజు ప్రభు నమ్మాడు. నోవహు ఆ దినములలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఏం చేసి తెలిసిన? నోవహుని పిలిచాడు, నోవహు నేను ఈ ప్రపంచమును జలప్రళయముతో ముంచివేయబోతున్నాను, ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఆది కాండములోకి వెళితే ఒకసారి వెళదామా? కొంచెం టైం తీసుకోండి. ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును,
చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకునము. చూడండి, చేసుకుని 17వ వచనం చూస్తే, ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకు జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. 18వ వచనం చూడండి, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించడానికి ఒక ఓడ నిర్మించు అన్నాడు. ఈ మాట ఏమన్నా నమ్మటానికి అవకాశం ఉందమ్మా? ఎక్కడ కట్టమన్నాడు? ఓడ భూమి మీద కట్టమన్నాడు, సముద్రం దగ్గర కాదు. కట్టమని ఏమన్నాడు తెలిసినా? ఈ ఓడ కట్టుకుని ఈ ఓడలో నీ కుటుంబం అంతా లోపలికి వెళ్ళండి. భూమి యావత్తు మొత్తం నాశనం కాబోతుంది. ప్రపంచంలో ఒక్క జీవరాశి కూడా లేకుండా తుడిచిపెట్టబడే పరిస్థితి వచ్చేస్తుంది. నేను చేస్తాను దాన్ని, ఎందుకంటే లోకము పాపంతో నిండిపోయింది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఎన్నోసార్లు మేము మనుషులు నమ్ముకుంటున్నాం, మోసపోతున్నాం. కొన్నిసార్లు రక్త సంబంధాలు కూడా వారిని నమ్మినా మోసపోతున్నాయి. కొంతమంది స్నేహితులు అనుకునే వాళ్ళు నమ్మి కూడా మోసపోతున్నాం. ఎవరిని నమ్మాలో తెలియక ప్రభా మా విలువైన జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నాం, విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోతున్నాయి ప్రభా, ఎన్ని సంవత్సరాలు. దేవా, నమ్మదగిన వాడు ఒక్కడు కూడా లేడన్నావు బైబిల్లో. ఎంతమంది ఉన్నా ఇవి ఒక్కరు కూడా నమ్మదగిన వారు లేరు. నమ్మదగిన దేవుడు నీ ఒక్కడివే ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అన్నాడు భక్తుడు. మా జీవితాలు ఎన్నిసార్లు మీరు నమ్మకమైన పనులు చేశారు. మీ మీద ఆనుకున్నప్పుడు ప్రభువా, నీవెంత నమ్మకంగా మాకు సహాయం చేస్తున్నావు. మా బిడ్డల విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు. మా ఆరోగ్య విషయాలు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు. మా కుటుంబాలు పోషించే విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు. మా బిడ్డల వివాహ విషయాలు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు. మా పిల్లల ఉద్యోగాల విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు. మా ఆరోగ్యాల విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉంటున్నావు ప్రభువా. నిన్ను తప్ప ఎవరు నమ్మగలం ఈ లోకంలో? మేము దావీదుని నమ్ముకున్నాడు, అబ్రహాముని నమ్మాడు, దానియేలుని నమ్ముకున్నాడు ప్రభువా. క్యాన్సర్తో బాధపడుతున్న స్త్రీని నమ్ముకుంది. షడ్రకు మెషకు అబేద్నెగోని నమ్ముకున్నారు. మోషేని నమ్ముకున్నాడు ప్రభువా. ఎంతమందిని నమ్ముకుని జీవితాన్ని కట్టుకున్నారు, ఎంతమందిని నమ్ముకుని స్వస్థపడ్డారు, ఎంతమందిని నమ్ముకుని రక్షణ పొందారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. ప్రభువా, లోకాన్ని నమ్మినంత వరకు నా జీవితం కట్టబడలేదు కదా అయ్యా. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత మా జీవితాలు కట్టబడటం మేము చూసాం. మా కుటుంబాలు ఆశీర్వదించబడటం మేము చూసాం. ఇప్పటికైనా ప్రభువా, మా బిడ్డలు నిన్ను నమ్ముకునేవారిగా చేయండి, నీ మీద విశ్వాసం ఉంచేవారిగా చేయండి. నీ ఒక్కడివే నమ్మదగిన దేవుడు అని ఈరోజు విశ్వాసంతో తిరిగి వెళ్ళే బిడ్డలుగా చేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.